వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక మిథున రాశి వారికి ఈ నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారము గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి 2వ ఇంట కుజుడి యొక్క ప్రభావము, 4వ ఇంట కేతువు, 6వ ఇంట రవి బుధుడు, 7వ ఇంట శుక్రుడు, 9వ ఇంట శని ప్రభావము, అలాగే దశమందు రాహువు, 12వ స్థానంలో గురువు వక్రీకరించి స్థితి పొంది ఉండడం. ప్రధానంగా గమనించుకున్నట్లయితే మార్పులు అనేటువంటివి చాలా ఉన్నాయి. ఈ 15వ తారీఖు తర్వాత నుంచి శని వక్ర త్యాగము చేయడము ప్రధానమైనటువంటి మార్పు ఈ యొక్క మిథున రాశి వారికి. ఇక కేతువు, రాహువు మరియు కుజుడు ఈ 3 గ్రహాల యొక్క ప్రభావము అధికంగా ఉండడం చేత కొన్ని సమస్యలు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా ఈ సమస్యలు కుజరాహుకేతుల యొక్క ప్రభావం వలన ప్రశాంతత లోపిస్తుంది. చేసే ప్రయత్నంలో ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క వాక్కు అమూల్యమైనది కాబట్టి ఎక్కువగా ఎవరితో పడితే వాళ్ళతోని ఎక్కువగా మాట్లాడకండి, అతి చనువుగా ఉండకండి. ఎందుకంటే ప్రభావము సరిగ్గా లేదు. మీ యొక్క వాక్కు వల్ని ఎదుటి వాళ్ళు విమర్శగా తీసుకుంటారు. కాబట్టి ఎంత మౌనం పాటిస్తే అంత మీకు మంచిది. ఇంకా చెప్పాలి అంటే కుటుంబ సభ్యులతో ఆచితూచి స్పందించండి తప్ప కుటుంబ సభ్యులని తేలిగ్గా తీసుకోకండి. మీ చిన్న మాట అది పెను గాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారు వాక్కును ఎంత తక్కువలో వాడుకుంటే అంత మంచిదని గమనించాలి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ మిథున రాశి వారికి ఈ యొక్క 16 నుంచి 30వ తారీఖు వరకు అమూల్యమైనటువంటి సమయం. ఉద్యోగార్థులకి ఉద్యోగం లభిస్తుంది. బదిలీల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి బదిలీలు జరుగుతాయి. ఇక ముఖ్యంగా చెప్పాలి అని అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకి లేదా ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల యొక్క అండదండలతో చాలా మటుకు సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఫైనాన్స్ వ్యాపారం చేసేవాళ్ళు కాస్త జాగ్రత్తలు పాటించండి. ఇక వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకైతే ఖచ్చితంగా వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దాంపత్య సమస్యలు లేదా వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క 16వ తారీఖు నుంచి 30వ తారీఖులో ఉన్నటువంటి వాటిని మీరు ఆ ఇష్యూస్ని క్లోజ్ చేసుకోగలుగుతారు. అనగా ఆ ఇష్యూస్కి చరమాంకం పడుతుంది. మళ్ళీ పాతగా విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా భాగస్వాములు, జీవిత భాగస్వాములు పొందుతారని చెప్పవచ్చు. విదేశీ యానము, విదేశీ విద్యకు సంబంధించి చేయు ప్రయత్నాలన్నీ కూడాను ఈ మిథున రాశి వారికి గోచరమవుతున్నాయి. విద్యార్థులకి తాము సంకల్పించినటువంటి విశ్వవిద్యాలయంలో ప్రవేశము లభించి తీరుతుంది. ఇక ప్రధానంగా ఎక్కువగా అత్యాశకి లోనై మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సరైనటువంటి ఫలితాలు పొందకపోవడం వల్ల నిరాశ పడడమే తప్ప వాస్తవానికి మీ యొక్క గోచారరీత్యా మిథున రాశి వారికి ఆనందకరమైనటువంటి పరిస్థితులే ఎక్కువగా గోచరమవుతున్నాయి. ఇక వ్యయమందు గురు ప్రభావము చేత మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా మీకు లాభించి తీరుతుంది. ఇక గమనించుకున్నట్లయితే తీర్థయాత్రలు చేసే అవకాశాలనగా దైవక్షేత్రాల సందర్శన ఈ యొక్క 16 నుంచి 30 తారీఖు మధ్యలో గోచరం అవుతుంది. అయితే ప్రయత్నంలో ఆటంకాలు, మానసిక సంతోషం ఇవి లేకపోవడం తప్ప మీకు అన్ని రకాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే ఈ రెస్టారెంట్ హోటల్ బిజినెస్లు, సూపర్ మార్కెట్లు, జనరల్ స్టోర్ బిజినెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఫెసిలిటీస్లో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. చక్కగా ధన రాబడికి ఏమాత్రం కూడా లోటు ఉండదు. ఇక కాకపోతే గమనించాల్సినటువంటిది ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రిక్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, ఇక న్యాయవాదులకి, మైనింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి, రైతులకి ప్రధానంగా ఇది కొంత ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి ఆచితూచి స్పందించండి. ఎక్కువగా వాగ్వివాదాల జోలికి వెళ్ళకండి. ఈ చెప్పినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు కాస్త సంయమనం పాటించండి. మీకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే మీ అవసరాలకి తగ్గట్టుగా సహాయ సహకారాలు మీకు తక్కువగా ఉంటాయి. ఈ కారణం చేత కొంత అసహనానికి గురయ్యే అవకాశాలే ఈ యొక్క మిథున రాశి వారికి చెప్పబడినటువంటి కొన్ని రంగాలలో వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ
ఈ శని ప్రభావం మార్పు చేత మీకు ఏదైతే వారసత్వంగా సంబంధించినటువంటి వాటి మీద వ్యాజ్యములు కోర్టులో ఇష్యూస్ ఉంటాయో వాటికి కొంత ఉత్తర ప్రత్యుత్తరాలకే సమయం గడిచిపోతుంది. మళ్ళీ పోస్ట్ పోన్మెంట్ అయ్యేటువంటి అవకాశాలే గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిలకి వివాహం కుదురుతుంది. ఇక ఏతావాత చెప్పుకొచ్చినది ఏంటంటే ఈ యొక్క సంబంధించినటువంటి ఫినాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి పరిస్థితులే గోచరమవుతున్నాయి. ఇక ఎంతటి వాళ్ళకైనా కానీ ఇది ప్రధానంగా గురువు యొక్క అనుగ్రహం లేని కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కావున అనగా దైవానుగ్రహం అందరికీ కావాలి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వాటికి శనిదోష నివారణ పూజలు మరియు జాతకరీత్యా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించి ఈ యొక్క సర్వదోష నివారణ పూజలు అనేటువంటివి కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురాంతక క్షేత్రంలో ఈ సర్వదోష నివారణ పూజలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే నవంబర్ 25వ తారీఖు రోజున కార్తీక మాసం ఆఖరి సోమవారం మరియు పితృ నక్షత్రమైనటువంటి ఉత్తరా నక్షత్రం కూడా ఉండడం ఈ కారణం చేత పితృదోషముకు కనుక జరిపించుకుంటే తప్పకుండా ఆ దోషం తొలగిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే నవంబర్ 25వ తారీఖు రోజున గోకర్ణ నక్షత్రంలో తండ్రి వైపు 6 తరాలు తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణం పాలైన వ్యక్తుల యొక్క ఆత్మ మోక్ష ప్రాప్తి కోసం ఈ యొక్క పితృదోష నివారణ పూజలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. ఈ పితృదోషము ఉండడం వల్ల ముఖ్యంగా అనుకున్నటువంటి పనులు పూర్తి కావు, పిల్లలకి పెళ్ళిళ్ళు సంతానము కలగకపోవడము, ప్రతిదీ కూడాను ఇబ్బందికరంగా ఉండడము, ఏది కూడా సంతోషం లేని జీవితాన్ని గడపడం అనేటువంటిది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు పితృదోష నివారణ పూజల్లో 25వ తారీఖు రోజున మా పీఠం ఆధ్వర్యంలో జరిగే దాంట్లో పాల్గొనవచ్చు. ఇక ఈ సంబంధించినటువంటి 16వ తారీఖు నుంచి 30వ తారీఖు నవంబర్ వరకు ఈ మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనగా ఖర్చులు ఎప్పుడు ఉంటాయి, ఆదాయం ఎప్పుడు ఉంటుంది, మానసిక ప్రశాంతత ఎప్పుడు ఉంటుంది అనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. 16, 17వ తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ఖర్చులు ఉంటాయి, ఖచ్చితంగా ఖర్చులు ఉంటాయి, మానసిక ప్రశాంతత ఉండదు. కాకపోతే అవన్నీ కూడా దైవ సంబంధమైనటువంటివి లేదా సేవా సంబంధమైనటువంటి ఖర్చులే ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా 18, 19, 20 తారీఖుల్లో కనుక గమనించుకుంటే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు. బాధ్యతని కంప్లీట్ చేసుకున్నామనే సంతోషంతో బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీకు ధనము కూడా సమయానికి అందుబాటులో ఉంటుంది. ఇక 21, 22వ తారీఖుల్లో చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి సంయమనం పాటించండి. ధనం ఖర్చులు అధికంగా ఉంటాయి. కంటికి పంటికి సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. ఇక 23, 24వ తారీఖుల్లో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ముఖ్యంగా రాని బాకీలు వసూలవుతాయి, డబ్బు కూడా మీకు చక్కగా చేతికి అందుతుందని చెప్పవచ్చు. 25, 26, 27 తారీఖుల్లో గృహోపకరణాల కోసం వాహన మరమ్మతుల కోసం ఖర్చులు అధికంగా అవుతాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. ముఖ్యంగా మీరు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఇక 28, 29వ తారీఖుల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, ఎందుకంటే అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. వృధా కాలయాపన ఎప్పుడు కూడా ఆలోచనలకే పరిమితమవుతుంది తప్ప మీకు ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది జరగదు మీ పనులన్నీ కూడా. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 30వ తారీఖు రోజున కొంత అవసరాలకి ఖచ్చితంగా కొంత డబ్బు మీకు అంది తీరుతుంది. ఇవి మీకు గోచారరీత్యా ఉండేటువంటి ఫలితములు. ముఖ్యంగా 16, 17, 25, 26, 27 తారీఖుల్లో ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఆ ఖర్చులను తగ్గించుకోవడమో లేదా వాయిదా వేసుకోవడమో చేసుకున్నట్లయితే చాలా మటుకు ప్రశాంతత జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక ఈ చెప్పినటువంటి ఫలితాల కంటే విభిన్నంగా మీ జాతకరీత్యా మీకు ఇబ్బందులు ఉన్నాయి అని అంటే మీ యొక్క జాతకరీత్యా నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావం. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి పండితులు కనుక సంప్రదించి వారి సలహాలను సూచనలు పాటించినట్లయితే మరిన్ని మెరుగైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారికి సమస్యల నుంచి బయటపడడం కోసం ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి చాలు, చాలా సమస్యలు తీరుతాయని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.